చూడండి ఇప్పుడు ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది మగధ గురించి చెప్పుకున్నాం. మగధలో జరిగే ఎపిసోడ్ల గురించి చెప్పుకున్నాం. మగధలో అక్కడ జరిగేటప్పుడే ఇక్కడ పర్షియాలో సైమల్టేనియస్గా ఒక స్టోరీ జరుగుద్ది అనమాట. ఓకే, అసలు ఈ పర్షియా వాళ్ళు ఇండియా మీద ఇన్వేట్ చేయడానికి కారణాలు ఏంటి? పర్షియన్స్ ఇండియా మీద అటాక్ చేయడానికి పర్షియా, ఇక్కడ మనకి హర్యాంక క్లాన్ ఉంది, బృహద్రథ క్లాన్ ఉంది, శిశునాగ ఉంది, నంద ఉంది. ఒక క్లాన్ ఓడించేసి ఇంకో క్లాన్ ఎస్టాబ్లిష్ అవుతుంది మగధలోని. సేమ్ పర్షియాలో కూడా రాజ్యాధికారం కోసము రెండు వంశాల మధ్యలో గొడవలు అవుతాయి. మన ఇండియాలో జరిగినట్టు అక్కడ కూడా రెండు వంశాల మధ్యలో గొడవలు అవుతాయి. అందులో ఫస్ట్ది ఆపకుండా చదవండి. అకామినిటీ క్లాన్ అది, అకామినిటీ క్లాన్ అంటాం దాన్ని. పర్షియాలో ఒక రాయల్ క్లాన్ అనమాట. వీళ్ళకి ఆపోజిట్గా ఇంకో క్లాన్ ఉంటుంది. ఏటన్నారు ఇది? వీళ్ళకి ఆపోజిట్ ఇంకో క్లాన్ ఉంటుంది, దాని పేరే సిసింద్రియా, సాసినిడ్ క్లాన్. అకామినిడ్, సాసినిడ్. సో పర్షియా రాయల్ దీనికోసము రాజ్య పవర్ కోసము అకామినిడ్ క్లాన్కి సాసినిడ్ క్లాన్కి ఎప్పుడు ఫ్రీక్వెంట్గా గొడవలు జరుగుతాయి అన్నమాట. సో ఒక పాయింట్లో వీళ్ళిద్దరికి జరిగిన బ్యాటిల్లో సాసినిడ్ క్లాన్ అకామినిడోల్ని పిచ్చి కొట్టుడు కొడుతుంది. సో పర్షియాలో పవర్ ఎవరిదంటే సాసినిడ్, పర్షియాలో పవర్లెస్ ఎవరంటే అకామినిడ్. సో పర్షియాలో పవర్ లేదు కాబట్టి వేరే చోట పవర్ని ఎత్తుకోవాలి, వేరే చోట పవర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఎవరిల్లు. కాబట్టి పర్షియా నుంచి వేరే ఏరియాలో పవర్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్లో ఇండియాకి వస్తారనమాట. రైట్, అది ఫస్ట్ రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే అదే పీరియడ్లో 16 జనపదాస్కి నార్థన్ బౌండరీ ఎదురా కంబోజా, ఇక్కడ కంబోజా ఎక్కడున్నది? గాంధారా, కంబోజా, గాంధారా. ఇంకొకటి ఉంటుంది ఇప్పుడు కేమా ఉంది కదా, కేమా బింబిసారా పెళ్లి చేసుకున్నాడు. కేమా ఎక్కడ ఆవిడ? మద్రా, అదొక చిన్న కింగ్డమ్ ఇక్కడే. ఇదంతా ఏరియాస్లో అనమాట. సో వీళ్ళ ముగ్గురు మధ్యలో గొడవలు వస్తాయి. అంటే ఈ ఏరియాలో పొలిటికల్ స్టెబిలిటీ లేదు, యూనిటీ లేదు వీళ్ళ ముగ్గురు మధ్యలో. బయటోడు ఎవడన్నా వచ్చి వీళ్ళ ముగ్గురిని కొట్టేసి ఆక్యుపై చేసుకుని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు కొత్త పవర్ అక్కడ. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని పర్షియా వాళ్ళు దేని టార్గెట్ చేశారంటే ఇండియాని టార్గెట్ చేశారనమాట. ఓకే, పర్షియన్స్లో మళ్ళీ ఎవరైనా అడిగాడు అనుకో, ఎవరు? ఫ్యూచర్ ఇండియా అకాడమీ, అకామినిడ్ క్లాన్ అది. ఓకే, అది రీజను. ఇప్పుడు అకామినిడ్ క్లాన్ ఇండియా మీద అటాక్ చేశారు. ఇండియా మీద అటాక్ చేసినప్పుడు పర్షియాలో ఫస్ట్ కింగ్ ఎవరంటే, ఈ క్లాన్కి సంబంధించిన ఫస్ట్ కింగ్ ఎవరంటే డేరియస్, సైరస్ ది గ్రేట్ ఫస్ట్ కింగ్ అనమాట. ఇండియా మీద అటాక్ చేసిన ఫస్ట్ ఫారెన్ కింగ్ ఎవరంటే సైరస్. రైట్, సైరస్ ది గ్రేట్ అంటామండి. హీస్ బిలాంగ్స్ టు అకామినిడ్ క్లాన్ ఆఫ్ పర్షియా. ఓకే, ఈయన తర్వాత వీళ్ళ అబ్బాయి డేరియస్ 1, డేరియస్ 1లో, డేరియస్ 2లో, డేరియస్ 3లో ఉంటుంది. ఓకే, డేరియస్ 1 తర్వాత డేరియస్ కొడుకు డేరియస్ 2 ఉండడు, కెరాక్సిస్. వీడి పేరే కెరాక్సిస్. కెరాక్సిస్ తర్వాత కెరాక్సిస్ కొడుకు వస్తాడు. వీళ్ళ నాన్న పేరు ఏం పేరు? వీళ్ళ నాన్న పేరు ఎత్తుకుంటాడు అనమాట. వీడు డేరియస్ 2.
వీడు కొడుకుంటాడు, వీడి పేరే డేరియస్ 3. And these are the Persian kings who attacked India or invade for the first time. ఇండియా మీద ఫస్ట్ టైం ఇన్వేట్ చేసిన, దండయాత్ర చేసిన మొట్టమొదటి పర్షియా కింగ్లు ఎవరంటే వీళ్ళే. సైరస్, డేరియస్ 1, కెరాక్సిస్, డేరియస్ 2, డేరియస్ 3. చరిత్రలో ఈయన మిగిలిపోతాడు. ఎలాగంటే భారతదేశం మీద అటాక్ చేసిన మొట్టమొదటి విదేశీ రాజు కింద నిలిచిపోతాడు అనమాట సైరస్. అప్పటిదాకా ఇండియాలోకి వచ్చినాడు ఎవడు లేడు. ఆడు రావడానికి కారణం ఏంటంటే పొలిటికల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల. ఓకే, ఇప్పుడు సైరస్ గురించి మాట్లాడదాం. సైరస్ ఇదంతా ఇండియాయే. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కూడా ఇండియాలో పాటే. సో ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేసిన ఇండియా మీద అటాక్ చేసినట్టే, పాకిస్తాన్ మీద అటాక్ చేసిన ఇండియా మీద అటాక్ చేసినట్టే. కాబట్టి సైరస్ ఇన్ 535 బీసీ, 535 బీసీ చెప్పుకున్నాం కదా. మగధ డైనాసిటీ గురించి చెప్పుకున్నప్పుడు 544 నుంచి స్టార్ట్ అయింది. అది గుర్తుందా? 544 నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాం కదా. 413 టు 362, 362 టు 321 అలా మాట్లాడాం కదా. ఇక్కడ ఇది జరిగినప్పుడే మగధలో సైమల్టేనియస్గా జరుగుద్ది అనమాట. ఓకే, ఇప్పుడు సైరస్ వచ్చాడు 535లో ఇక్కడ అటాక్ చేశాడు. ఫస్ట్ నేను ఆక్యుపై చేసుకున్నది కాబుల్. ఏట్రా కాబుల్ ఇప్పుడు క్యాపిటల్, ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ అది. ఓకే, కాబుల్ ఆక్యుపై చేస్తాడు. నెక్స్ట్ పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి బార్డర్లో ఇక్కడ కాందహార్ సైరస్ ఆక్యుపై చేసింది ఏంటంటే కాబుల్ని ఆక్యుపై చేశాడు, కాందహార్ని ఆక్యుపై చేశాడు. ఇదంతా ఇండియాలో పాటే. సో ఇండియా మీద అటాక్ చేసిన ఫస్ట్ ఫారినర్ ఎవరంటే సైరస్. ఇండియాలో కాబుల్ని, కాందహార్ని ఆక్యుపై చేసిన ఫస్ట్ పర్షియన్ కింగ్ ఎవరంటే సైరస్. ఈ బిలాంగ్స్ టు అకామినిడ్ క్లాన్. ఓకే, నెక్స్ట్ సో ఫస్ట్ కింగ్ కాబట్టి ఫస్ట్ పర్షియన్ కింగ్ ఇండియా మీద అటాక్ చేశాడు కాబట్టి ఈయన ఏమని పిలుస్తామంటే సైరస్ ది గ్రేట్. సైరస్ ది గ్రేట్ 530 కల్లా చచ్చిపోతాడు పెద్ద ఆయన. 530 బీసీ కల్లా చక్కబడేసుకుంటాడు అన్నీ. ఆయన తర్వాత వీళ్ళు కొడుకు వస్తాడు. ఎవరు? డేరియస్ 1. ఈడు గురించి ఉంటుంది. ఈ వాజ్ ద గ్రేటెస్ట్ కింగ్ ఇన్ అకామినిడ్ క్లాన్. ఇండియా మీద అటాక్ చేసిన ఫస్ట్ పర్షియన్ క్లాన్ ఏదంటే అకామినిడ్ క్లాన్. ఆ అకామినిడ్ క్లాన్లో సైరస్ ఉన్నాడు, డేరియస్ 1 ఉన్నాడు, కెరాక్సిస్ ఉన్నాడు, డేరియస్ 2 ఉన్నాడు, డేరియస్ 3 ఉన్నాడు. ఈ డేరియస్లు అందరిలోని గ్రేటెస్ట్ ఎవడంటే డేరియస్ 1. రైట్, డేరియస్ 1 ఈయన గ్రేటెస్ట్. ఓకే, ఇతను ఏం చేస్తాడంటే ఇప్పుడు వాళ్ళు పర్షియా నుంచి వచ్చి ఇండియాలో రాజ్యాలను ఆక్రమించేసుకుంటున్నారు కదా. మనమైతే స్టేట్స్ అంటాం, రాష్ట్రాలు అంటాం. ఆ స్టేట్స్ని వాళ్ళు ఏమని పిలుస్తారంటే పర్షియన్స్ వర్ కాల్డ్ యాజ్ సత్రప్స్. సత్రపీలు అంటారనమాట, సత్రప్స్. ఓకే, ద పర్షియన్స్ ఆక్యుపైడ్ ఇండియన్ స్టేట్స్ ఆర్ కాల్డ్ యాజ్ సత్రప్స్. డేరియస్ 1 వచ్చేటప్పటికి ఎన్ని ఉండి అంటే 20 సత్రపులు ఉండి. ఈయన వచ్చిన తర్వాత పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ, వింధ్య, హిమాచల, యమున, గంగ. ఓకే, 19 ఉన్నాయి, 20 ఉన్నాయి సత్రప్స్. ఎవడి పీరియడ్కి వచ్చేటప్పటికి డేరియస్ 1 వచ్చేటప్పటికి ఈ పంజాబ్, సింధు ఈ రెండు కలిపి ఒక సత్రప్ కింద యాడ్ చేసుకుంటాడు అనమాట. ఎవరు యాడ్ చేసుకున్నాడు? డేరియస్ 1. 21వ సత్రప్ ఏంటంటే పంజాబ్ ప్లస్ సింధ్. రైట్, ఈ ఏరియాలో అత్మాని బొమ్మ వేయాల్సి వస్తుందట్రా. ఈ ఏరియాలో
డేరియస్ వన్ ఏం చేస్తాడంటే ఒక ఎక్స్ట్రాడినరీ సిటీ కడతాడనమాట. ఆ పేరు గుర్తుండాలి ఖచ్చితంగా నీకు. ఇంటికి వెళ్ళి చదువుకో, ఇక్కడే చదువుకో. ఆపకుండా చదవండి. మర్చిపోయావా? పెర్సిపోలస్. ద సిటీ పెర్సిపోల్ ఇస్ కన్స్ట్రక్టెడ్ బై డేరియస్ వన్. మన పాటలీపుత్ర ఉన్నది కదా, పాటలీపుత్ర వాజ్ కన్స్ట్రక్టెడ్ బై అజాతశత్రు. Persepolis was constructed by Darius I. The Persepolis city compared with the Pataliputra. Persepolis city దేంతో కంపేర్ చేస్తారంటే పాటలీపుత్రతో కంపేర్ చేస్తారు. సిమిలర్గా ఉంటాయి అన్నమాట రెండు కన్స్ట్రక్షన్లోనూ. ఓకే, నెక్స్ట్ ఈ పెర్సిపోలస్ సిటీలోనే ఒక ప్యాలెస్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఈ ప్యాలెస్నే చదవాలా? అదపానా ప్యాలెస్ ఇందాక చూసాం కదా ఫస్ట్. ఇది అదపానా ప్యాలెస్. ఓకే, అదపానా ప్యాలెస్. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై డేరియస్ వన్. ఇదే సిటీలో ఉందంటే పెర్సిపోలిస్ సిటీలో ఉంది. ఎవరు కట్టారంటే డేరియస్ వన్. రైట్, నెక్స్ట్ ఇది డేరియస్ వన్ గురించి. ఇంకెవడన్నాడు? నెక్స్ట్ కెరాక్సిస్. డేరియస్ వన్ అయిపోయాడు. చూడు, వీళ్ళ నానేమో సైరస్ ఏమో ఇక్కడ దాకా ఆక్యుపై చేశాడు, సైరస్ ది గ్రేట్. ఈడేమో ఇక్కడ దాకా వచ్చాడు, ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. డేరియస్ వన్ వచ్చేటప్పటికి ఇప్పుడు కెరాక్సిస్. సైరస్ వన్ అయిపోయాడు, డేరియస్ వన్ అయిపోయాడు. డేరియస్ వన్ అయిపోయిన తర్వాత కెరాక్సిస్ వచ్చాడు. కెరాక్సిస్ వచ్చాడు, అలా జరుగుతుంది కాలం. ఎప్పుడు దాకా వచ్చిందంటే 480 వరకు వచ్చింది. ఈ 480లో ఒక యుద్ధం జరుగుద్ది. దాని పేరే ధర్నోఫలి వార్ అంటాం దాన్నే. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ట్విస్ట్ ఏంటంటే, ఈ వార్లో ఒక సైడ్ ఏమో వీళ్ళు ఉన్నారు, పర్షియా వాళ్ళు ఉన్నారు, పర్షియన్ ఆర్మీ ఉంది. ఇంకొక సైడ్ ఏమో గ్రీక్స్ ఉన్నారు, అలెగ్జాండర్. ఒక సైడ్ పర్షియా, వీళ్ళు కెరాక్సిస్ గడ అల్లును, ఒక సైడ్ గ్రీక్స్. ఓకే, ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ కావాలా? ఆ సపోర్ట్ ఎవరు చేశారంటే ఇండియాలో ఉన్న ఆర్మీ అన్నమాట. ఆ ఇండియా ఆర్మీ ఎవరంటే మగధ అవ్వచ్చు, ఎక్కడదన్నా అవ్వచ్చు. వీళ్ళిద్దరూ కలిసి గ్రీకులను ఓడించేస్తారు. గ్రీక్ స్నేహితులు ఎవరి పీరియడ్లో అంటే కెరాక్సిస్ పీరియడ్లో. అలెగ్జాండర్ ఇండియా మీద దండయాత్ర చేశాడని చెప్పుకుంటాం కదా. ఆ దండయాత్ర చేయడంలో ఒక కారణం ఏంటంటే ఇదే, ఇండియా వాళ్ళు పర్షియాతో కలిసి గ్రీక్స్ని ఓడించారు, అంటే అలెగ్జాండర్ వాళ్ళని ఓడించారు. ఓకే, ఇది ఎవరి టైంలో జరిగిందంటే కెరాక్సిస్ టైంలో జరిగిందనమాట. క్లియర్ కదా? నెక్స్ట్ తర్వాత ఎవడరా? డేరియస్. డేరియస్ 2. ఇప్పటిదాకా చెప్పుకున్న దాంట్లో మనం ఎక్కడన్నా ఇన్స్క్రిప్షన్స్ గురించి మాట్లాడుకున్నాం రా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చెప్పుకున్నాం, వేదిక్ సివిలైజేషన్ గురించి చెప్పుకున్నాం, జైనిజం గురించి చెప్పుకున్నాం, బుద్ధిజం గురించి చెప్పుకున్నాం. ఎక్కడ ఇన్స్క్రిప్షన్ గురించి మాట్లాడలా. ఆ ఇన్స్క్రిప్షన్ ఎక్కడ వచ్చిందంటే డేరియస్ 2 గడి దగ్గర వస్తుంది. ఓకేనా? వీళ్ళ సిటీ ఏదో ఫేమస్ సిటీ ఏది వెళ్ళే పెర్సిపోలస్. ఆ పెర్సిపోలస్ దీని పేరు మీద ఒక ఇన్స్క్రిప్షన్ ఉంటుంది. ఇంకొకటి ఈ రెండు ఇన్స్క్రిప్షన్లు, ఒకటేమో పెర్సిపోలస్ ఇన్స్క్రిప్షన్ ఒకటి, రెండు నక్సీ రుస్తుం ఈ ఇన్స్క్రిప్షన్ ఒకటి. ఈ రెండు వేయించింది ఎవరంటే డేరియస్ 2. ఈ ఇన్స్క్రిప్షన్స్లో ఏముంటుందంటే, వీళ్ళ తాతయ్య సైరస్ ఉన్నాడు, వీళ్ళ తాతయ్య డేరియస్ 1 ఉన్నాడు, వీళ్ళ తాతయ్య ఏ విజయాలు సాధించాడు సైరస్ గాడు, డేరియస్ 1 ఎలాంటి విజయాలు సాధించాడు, ఏ సిటీస్ కట్టాడు, ఏ వ్యాపారాలు చేశాడు,
ఈ ఆశలన్నీ ఇన్స్క్రిప్షన్స్లో ఉంటాయన్నమాట. ఓకే, వీటి మీద రాశారు. సో ఇండియాలో ఫస్ట్ టైము ఇన్స్క్రిప్షన్లు వేయించింది ఎవడంటే ఈడే. ద ఇన్స్క్రిప్షన్ కల్చర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బై డేరియస్ టూ. ఓకే, అది డేరియస్ టూ గురించి. తర్వాత డేరియస్ త్రీ అందరూ వచ్చేస్తున్నా. డేరియస్ త్రీ ఈయన లాస్ట్ ఇందులో అకామినిడ్ క్లాన్లో లాస్ట్ కింగ్. ఓకే, డేరియస్ 1 అయిపోయాడు, డేరియస్ 2 అయిపోయాడు, డేరియస్ 3 వచ్చేసాడు. ఈ వాజ్ ద లాస్ట్ కింగ్ ఇన్ అకామినిడ్ క్లాన్ ఆఫ్ పర్షియా. ఈడు దరిద్రానికి ఈడున్న టైంలోనే అలెగ్జాండర్ ఉంటాడు. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ ఈ ఏరియా మనోడిది. అలెగ్జాండర్ ఇక్కడ అటాక్ చేస్తాడు. ఓకే, ఇన్ 335 BC 335 BCలో మన అలెగ్జాండర్ గారికి డేరియస్ 3 గారికి యుద్ధం జరుగుతుంది అనమాట. అలెక్స్ వర్సెస్ డేరియస్ 3. ఇందులో ఈ యుద్ధంలో అలెగ్జాండర్ డేరియస్ 3ని మామూలుగా కాదు మరి గుంజు కొడతాడు. రికవర్ అవ్వడానికి కూడా ఉండదు, మళ్ళీ అలా కొడతాడు. కొట్టేసి హీ డెస్ట్రాయిడ్ ద అకామినిడ్ క్లాన్. ఈడే కదా లాస్ట్, ఈడు అయిపోతే అకామినిడ్ క్లాన్ అయిపోయింది ఇంకా. ఓకే, ఒకవేళ డేరియస్ 3 అలెగ్జాండర్ ఓడించేస్తే ఇది ఇంకా కంటిన్యూ అవును, కానీ ఇక్కడ ఓడిపోయాడు ఈడు. సో విత్ డేరియస్ 3 ద అకామినిడ్ క్లాన్ వాజ్ డెస్ట్రాయిడ్. ఎవరి చేతులు అంటే అలెగ్జాండర్ చేతిలో. వీళ్ళకి ఇష్టమైన ఒక సిటీ ఉంది కదా, ఏ సిటీ అది? పెర్సిపోలిస్. ద సిటీ ఆఫ్ పెర్సిపోలిస్ వాజ్ ఆల్సో డెస్ట్రాయిడ్ బై అలెగ్జాండర్. అకామినిడ్ క్లాన్ని డెస్ట్రాయ్ చేసాడు, వాళ్ళు కట్టుకున్న పెర్సిపోలిస్ సిటీని కూడా తీసి పారేసాడు అనమాట. ఎప్పుడంటే 335 BC. ఎక్కడితో పర్షియా అనే కాన్సెప్ట్ లేదు, ఇంకా అయిపోయింది. ఓకే, ఇది పర్షియన్ ఇన్వేషన్స్ గురించి. ఇండియా మీద అటాక్ చేసిన ఫస్ట్ పర్షియన్ క్లాన్ ఏదంటే అకామినిడ్ క్లాన్. ఓకే, ఎక్కడితో అకామినిడ్ క్లాన్ అయిపోయింది. అంటే పర్షియా వాళ్ళు ఇండియా మీద అటాక్ చేశారు, అయిపోయింది. గ్రీక్స్ వాళ్ళు తీసారు, అయిపోయింది. సో వీళ్ళు ఇండియాకి రావడం వల్ల ఏటైనా చేంజెస్ జరుగుతాయిరా? ఫారినర్స్ ఇండియా రావడం వల్ల ఏమైనా చేంజెస్ జరుగుతాయా? చెప్పండి, ఏం జరుగుతాయి? ఫారెన్ ఇంటర్మింగ్లింగ్ ఆఫ్ కల్చర్ ఓకే, అక్కడ కల్చర్ ఇక్కడికి వచ్చింది. పర్షియన్ కల్చర్ అనేది ఇండియాకి వస్తుంది. ఇండియా కల్చరు పర్షియన్ కల్చరు రెండు మిక్స్ ఏదో కొత్తది వచ్చేది. ఇంకా పర్షియాకి మనకి బిజినెస్, ట్రేడ్ అండ్ కామర్స్. బిజినెస్, ట్రేడ్, కామర్స్ రిలేషన్స్ ఇంకా బాగుంటాయి. ఓకే, ట్రేడ్కి, బిజినెస్కి, కామర్స్కి డిఫరెన్స్ ఏంటరా యూపీఎస్సీ వాళ్ళు? ట్రేడ్ అంటే బోట్ మీద వెళ్ళి చెప్పాలా? ఇంకా బిజినెస్ అంటే చెప్పు ఫస్ట్. బిజినెస్ అయితే చెప్పవా? చెప్పాలా? కాబోయే గ్రూప్ 1 ఆఫీసర్స్ ఇలాంటివి తెలుసుకోవాలా. తెలుగులో కాదు, పైకి తీసుకెళ్ళి పైనుంచి దోహేస్తాను. చూడండి, బిజినెస్ నువ్వు ఏదైనా చెయ్యి, ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టింగ్ నుంచి అది అమ్మేసే వరకు అన్ని నువ్వే చేస్తావు. దేనికోసం అంటే లాభాల కోసం. దట్ ఈస్ బిజినెస్. ద యాక్టివిటీస్ ఫర్ గెయినింగ్ ద ప్రాఫిట్స్. ద ఆల్ యాక్టివిటీస్ డన్ టు ఎయిన్ ద ప్రాఫిట్స్. అది బిజినెస్. ట్రేడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏముంటాయంటే ఇక్కడ సెల్లింగ్ ఉంటుంది, బయింగ్ ఉంటుంది బిట్వీన్ 2 parties.
ఎక్కడో పార్టీ ఉంది, ఎక్కడో పార్టీ ఉంది. వీడికి ఈ గూడు కావాలి, వీళ్ళకి ఒక గూడు కావాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలా. సో వీళ్ళిద్దరి మధ్య సెల్లింగ్ అండ్ బయింగ్ ప్రాసెస్ జరుగుతుంది కదా. సో అది ట్రేడ్. నెక్స్ట్ కామర్స్. ఇక్కడ ఇలాగా బయింగ్ సెల్లింగ్ జరుగుతుంది కదా. ఆ బయింగ్ సెల్లింగ్ జరగడానికి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా. ఆ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంచడమే కామర్స్. ఫెసిలిటేట్ ఏ గుడ్ రీచ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు ఎండ్ కన్స్యూమర్. తయారు చేసిన వాడి దగ్గర నుంచి వాడేవాడి దగ్గర దాకా వెళ్ళేదాకా మధ్యలో ఎవడైతే ఫెసిలిటేట్ చేస్తాడో అది కామర్స్. ఓకే, పరిచయాకి మనకి రిలేషన్స్ బాగుంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేం బాగున్నాయి? కొత్తగా ఏమన్నా జరిగింది రేపు వచ్చిన తర్వాత? ఇన్స్క్రిప్షన్ కల్చర్ ఇంట్రడ్యూస్ అయింది ఇండియాలో. ఇన్స్క్రిప్షన్ కల్చర్ ఇంట్రడ్యూస్. ఇంకా కరెన్సీ లేదు అప్పటికి, బార్టర్. కరెన్సీ ఉన్నా ఇప్పుడు గ్రీక్స్ వచ్చారు కదా. గ్రీక్స్ వచ్చిన తర్వాత పంచమాడుకు కాయిన్స్ ఉన్నాయి. కాయిన్స్ ఉంటాయి కానీ దాని మీద పంచింగ్స్ ఉండవు. ఇది ఏమిటంటారు, సీల్ ఉండవు. రాయల్ ప్రింట్స్ సీల్స్ ఉండవు అనమాట. అలెగ్జాండర్ గ్రీక్స్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ కాయిన్స్ పంచమార్కుడు కాయిన్స్ అవుతాయి అనమాట. రైట్. సో ఇంకా వీళ్ళ వల్లే మన ఇండియాలో ఒక స్క్రిప్ట్ వచ్చింది, అదే ఖరోష్టి. రెండు స్క్రిప్ట్లు మాట్లాడుకుంటాం, బ్రహ్మి, ఖరోష్టి. బ్రహ్మి ఏమో మనం రాసేది లెఫ్ట్ నుంచి రైట్కి, ఖరోష్టి అంటే రైట్ నుంచి లెఫ్ట్కి. పాలీ లాంగ్వేజ్ ఉంది కదా, పాలీ. ప్రాకృతి ఉంది కదా, ప్రాకృత్. ఇంకొకటి ఉంటుంది గాంధారి. గాంధారి, శక, సాంస్క్రిట్. ఇవన్నీ దేంట్లో అంటే ఖరోష్టి స్క్రిప్ట్లో. అన్నీ కూడా రైట్ నుంచి లెఫ్ట్కి రాసి. ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే పర్షియన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళు ఇండియా మీద అటాక్ చేయడం వల్ల మనకు లాభాలు ఏంటంటే ఇయే. బిజినెస్ డెవలప్ అయింది, ట్రేడ్ డెవలప్ అయింది, కామర్స్ డెవలప్ అయింది, ఖరోష్టి స్క్రిప్ట్ ఇంట్రడ్యూస్ అయింది, ఇన్స్క్రిప్షన్స్ ఇంట్రడ్యూస్ అయ్యాయి. అక్కడ కల్చరు పర్షియన్ కల్చరు, ఇండియన్ కల్చరు రెండు మిక్స్ అయ్యాయి అన్నమాట. కొత్త కల్చర్ వచ్చింది ఇండియాలో. రైట్, దట్ ఈస్ పర్షియన్ ఇన్వేజన్స్. రేపు గ్రీక్స్ ఇన్వేజన్స్ గురించి వద్దాం, అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి వద్దాం. రేపు ఎవడ మిస్ అవ్వకండి. సెలవు. నా